93 సంవత్సరాల తెలుగు సినీ చరిత్ర సృష్టించిన సినిమాలు కొన్నే ఉన్నాయి. క్లాసిక్ సినిమాలు కొన్నే ఉన్నాయి. ట్రెండ్ సెటర్స్ కొన్నే ఉన్నాయి. కానీ ఒక చరిత్ర, ఒక క్లాసిక్, ఒక ట్రెండ్ సెట్టింగ్, ఈ 3 క్వాలిటీస్ కలగలిసిన సినిమాలు మాత్రం కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. అటువంటి సినిమాల్లో ముందు వరుసలో ఉండే చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి దర్శకత్వంలో నటించిన రంగస్థలం. ఇకపోతే మనం చెప్పుకున్న 3 క్వాలిటీస్ను రంగస్థలం ఏ విధంగా కలిగి ఉందనే సందేహం మీకు కలగవచ్చు. అందుకే ఆ వివరాలు బ్రీఫ్గా చెప్పుకుందాం. రంగస్థలం చిత్రం రిలీజ్ అయి లాంగ్ రన్ పూర్తయ్యే నాటికి ఆ చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ చిత్రం అప్పట్లో 230 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్, 127 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇకపోతే ఈ చిత్రం క్లాసిక్ అనడానికి కారణం ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ విత్ అవుట్ స్టాండింగ్లీ ఎగ్జిక్యూటెడ్ డైరెక్టోరియల్ ఎక్స్పర్టైజ్ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ గారు పోషించిన పార్షల్లీ డెఫ్ చిట్టిబాబు పాత్ర తెలుగు సినీ చరిత్రలోనే ఒక ఐకానిక్ పాత్రగా నిలిచిపోయిందంటే ఆయన అద్భుత నటన కారణం. ఆయనకు ఖచ్చితంగా రావాల్సిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కొన్ని రాజకీయాల వల్ల దక్కలేదు అని అంటుంటారు. ఇకపోతే రామ్ చరణ్ గారు మాత్రమే కాక సమంత గారు, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజు గారు, ఆది గారు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇకపోతే సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఫ్లాలెస్గా ఉంటుంది. దర్శకత్వం నేర్చుకుందాం అనుకునే వారికి ఈ చిత్రం ఒక డిక్షనరీగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎం అండ్ సాంగ్స్ ఈ చిత్రానికి ఆయువు పట్టు అని కూడా చెప్పక తప్పదు. ఇలా 24 క్రాఫ్ట్స్ అల్టిమేట్గా పనిచేశాయి కాబట్టే రంగస్థల సినిమా వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఆఫ్ 93 ఇయర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా నిలిచింది. ఇక ముచ్చటగా 3వ క్వాలిటీ రంగస్థలం ట్రెండ్ సెట్టర్ అనేది. రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా రూపొంది ఇంటెన్స్ ఎమోషన్స్కు ప్రాధాన్యత ఇచ్చిన రంగస్థలం సినిమా తరహాలో ఆ చిత్రం రిలీజ్ తర్వాత 100కు పైగా చిత్రాలు తెలుగుతో సహా ఇతర భాషల్లో కూడా రూపొందాయి. కేవలం రంగస్థలం ఇన్స్పిరేషన్తో అదే డైరెక్టర్ రూపొందించిన చిత్రాలు పుష్ప 1 అండ్ పుష్ప 2. ఈ చిత్రాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్ అయిన విషయం తెలిసిందే. ఆయన గెటప్ కూడా రంగస్థలం చిట్టిబాబును పోలి ఉంటుంది. కాంతారా, దేవరా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాలకు రంగస్థలం చిత్రం. ఆ చిత్రంలోని రామ్ చరణ్ గారి చిట్టిబాబు పాత్ర ఇన్స్పిరేషన్. బాటమ్ లైన్ ఏమిటంటే రంగస్థలం సృష్టించిన ఇంపాక్ట్ భారతీయ వెండి తెరపై 100 ఏళ్ల పాటు నిలిచి ఉంటుంది.